అది బొమ్మ తుపాకీ కావచ్చు, కానీ ఇది కాదు. గురి తప్పదు. గజపతి, నీతో పోటీ పడిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను, కానీ ఈసారి మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు. నీ కూతురంటే నీకు ప్రాణమని, ఆమెను చంపితే నువ్వు మానసికంగా కుళ్ళి కుళ్ళి చావాలని మస్తానుగాడిని ఆడవేషంలో పంపాను. వాడు కూడా నాకు నమ్మక ద్రోహం చేశాడు. అందుకే నేను డైరెక్ట్ గా రంగప్రవేశం చేశాను. ఈ గెలుపు నాదే. నువ్వు చస్తున్నావు. మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఏనన్నా? కుటుంబాన్ని బ్రతికించావమ్మా. బంగారం లాంటి కూతురు కన్నారయ్యా. కన్నది వాళ్లే అయినా చిన్నప్పటి నుంచి కడుపులో పెట్టుకుని పెంచింది మీరేగా నాన్న. ఆస్తి విషయాలని నాన్నగారు చూసుకుంటారు, నాకెందుకని బాధ్యతలు? నేను చేసిన దుర్మార్గాల గురించి అమ్మాయికి చెప్పొద్దు సార్. మీరేంటో మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ మహాలక్ష్మి తెలీదు. ఆమె మనసులో మీ స్థానం హిమాలయాలంతెత్తు. ఆ నమ్మకాన్ని పాతాళంలోకి తోసేయకండి సార్. బుల్లెట్గా ఆయన తట్టుకున్న ఆ గుండె కేవలం తన ఆస్తి కోసం మీరు తండ్రి ప్రేమ నటించారన్న నిజం తెలిస్తే ఆ గుండె పగిలిపోద్ది సార్. ఆ అందమైన అబద్ధాన్ని అలాగే మిగిలిపోనివ్వండి. మేం చిల్లర దొంగలమైన మనుషులం సార్. గజపతి గారు, మీరు వెళ్ళి అమ్మాయిని చూడొచ్చు. అమ్మా, నాన్న, మీకేం కాలేదుగా? నా ప్రాణం కోసం నీ ప్రాణం వడ్డ వేసు. నీ రుణం ఎలా తెచ్చుకోరమ్మా? మళ్ళీ జన్మంటూ ఉంటే మీ బిడ్డగా పుట్టనేమంటే నాన్న. నీకు నేను చేయగలిగిందల్లా